ప్రేమ్బాబు ఇంకా రాలేదేంటమ్మా? అదే నాకు కంగారుగా ఉందత్తా. ప్రేమొచ్చాడు. ప్రేమ్బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇంత ఆలస్యమైందేంటి? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేశారా? ఎవరు చందు? ఆ బ్రీఫ్ కేస్ రోజా మేడమే తీసింది. నువ్వింతసేపటికి రాకపోయేసరికి ఆ కస్టమర్ నిన్నేమన్నా అరెస్ట్ చేయించిందేమోనని చందు భయపడుతోంది. అదేంలే చందు, ఆ మేడం చాలా మంచివారు. బయటి వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు బాబు. ఇంట్లో వాళ్లే మిమ్మల్ని ఇరికించాలని గోతులు తవ్వుతున్నారు. ఏం చేస్తాను చందు, నా తలరాత అలా ఉంది. నేను అనుకున్న బిజినెస్ చేయడానికి కాలం కలిసి రావట్లేదు. ఏదో నీ పుణ్యాన దొరికిన దారిలో వెళ్తున్నా నాకు ఆటంకాలే ఎదురయ్యేలా చేస్తున్నారు. నేను నమ్మిన వాయుపుత్రుడు కూడా నాకండగా రావట్లేదు. దిగులు పడకండి ప్రేమ్బాబు. మీరొకరికి సాయం చేశారే గాని మీ వల్ల ఎవ్వరికీ అన్యాయం అవ్వలేదు. మీరు నమ్మిన వాయుపుత్రుడు మీకు న్యాయం చేస్తాడు బాబు. ఆ స్వామి మీరు చెయ్యాలనుకుంటున్న బిజినెస్కి ఏదో ఒక రూపంలో మార్గం ఖచ్చితంగా చూపిస్తాడు. ఫోన్ రిపేర్ చేయించావు ప్రేమ్? ఎవరు బాబు? బ్రీఫ్ కేస్ మర్చిపోయారు కదా, ఆ మేడమే చేస్తున్నారు. ఇచ్చేసావుగా ప్రేమ్బాబు, ఇంకేంటి? తెలియచందు. బాబు ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి. హలో మేడం చెప్పండి మేడం. నీ బిజినెస్కి ఇన్వెస్టర్స్ కావాలని అడిగావు కదా ప్రేమ్. నాకు తెలిసిన ఒకళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు చెప్తుంది నిజమా? నిజమే ప్రేమ్. రేపు వాళ్ళకి నీ బిజినెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను మ్యామ్. వెరీ గుడ్. రేపు మార్నింగ్ 9 o'clockకి జీ ఆఫీస్కి వచ్చేసాయి. వాళ్ళు 10 దాకే ఉంటారు ప్రేమ్. 12 o'clockకి వాళ్ళకి లండన్కి ఫ్లైట్ ఉంది. వాళ్ళు వెళ్ళారు అంటే మళ్ళీ 2 months దాకా రారు. రేపే ఓకే అయిపోవాలి, లేట్ అవ్వకూడదు. మేడం మీరు చెప్పిన టైంకి నేను ఉంటాను మేడం. గుడ్. వాళ్ళకి నువ్వు చెప్పింది నచ్చింది అంటే రేపే నీకు చెక్ ఇచ్చేస్తారు. నచ్చేలా ప్రిపేర్ అయ్యి వస్తాను మేడం. మేడం మీరు ఇంత హెల్ప్ చేస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సాయం అనేది మనిషికి మనిషే చేసుకోవాలి. నువ్వు నాకు చేసిన సాయం ముందు ఇది చిన్నది. మార్నింగ్ కలుద్దాం. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. యా. చామ్, నువ్వు ఏ నోటితో అన్నావో గాని నిజంగా వాయుపుత్రుడు నన్ను కరుణించేశాడు. చెప్పాను కదా బాబు, తలరాత అన్నారు. రేపటి నుంచి మారిపోతుంది చూడండి. మామూలుగా ఉండదు. మరి ఇప్పుడెళ్ళి ప్రెజెంటేషన్ గట్టిగా రెడీ చేయను. భోంచేసి కూర్చో బాబు. సరే చందు, ఆకలి కూడా దంచేస్తుంది. ఓ పట్టుపట్టి పీపీటీని ఓ పట్టుపడతా. పదండి. రాత ఇన్వెస్టర్స్ దొరికారా? ప్రెజెంటేషన్ని గట్టిగా రెడీ చేస్తావా? మరి ఇది తెలిసిన నేనేం చేస్తాను? చేతులు కట్టుకుని కూర్చుంటానా? చెప్తా. రెడీ. తెల్లారి ఎప్పుడెప్పుడవుతుందా అనుంది. ఇప్పటికి పడుకున్నావా? కళ్ళు మూతలు పడుతున్నా మా 49%కి హోల్ పడతావని
కాచుకుని కూర్చున్నాను. బాగానే కష్టపడ్డావు ప్రేమ్, కానీ నీ కష్టం ఉండదుగా, డిలీట్ చేసేస్తాగా. ఏం చేస్తున్నారు మీరు? మీరు చేస్తుంది చాలా తప్పు. ప్రేమ్ 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 ఏ అరవకురా. ప్రేమ్ ప్రేమ్ ఏయ్ ప్రేమ్ 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 ప్రేమ్. నిన్ను స్విచ్ ఆఫ్ చేసేసాన్రా. ఇప్పుడు పిలు ప్రేమ్ ప్రేమ్ అని. ఇక్కడ నీకు నేను చేసింది తెలిసినా ఏమీ చేయలేని చిట్టివిరా. ఈ నిజం ఇక్కడితోనే సమాధైపోతుంది. ప్రేమ్ చామంతుల హెల్ప్ బొమ్మవే కదా, ఇక కావు. నేనుండగా నీ తలరాతలో మార్పు రానివ్వను ప్రేమ్. నో వే. అప్పుడే రెడీ అయిపోయారా బాబు? కౌశికి గారు 9ంటికి రమ్మన్నారని అన్నాను కదా చామంతి. కొంచెం ముందే ఉంటే బెటర్ కదా అని రెడీ అయిపోయాను. అదేదో రెడీ చేయాలన్నారుగా ప్రేమ్ బాబు, రెడీ చేసేసారా? పవర్ పాయింట్ ప్రజెంటేషనా? అదే అదే. అయిపోయింది. అన్ని ల్యాప్టాప్లో రెడీగా ఉన్నాయి. ఉమ్.